మొన్నటి విమాన ప్రమాదంలో అనేక రకాలైనటువంటి భిన్నమైన దృక్పథాలతో వీటి గురించి ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏమో తీవ్రవాదులు దీన్ని ఏమైనా చేశారా అని, కొంతమంది ఏమో స్టాఫ్ ఏమైనా ఇది చేశారా, శాబిటైజ్ చేశారా అని, మరికొంతమంది టెక్నికల్గా ఏమైనా సమస్య వచ్చిందా అని. ఏది ఏమైనా సరే ఇక్కడ ఒక చిన్న విషయం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ మధ్య ఆయుధాల్లో డ్రోన్లు ఎలాగొచ్చాయో, డ్రోన్తో పాటు ఇప్పుడు లేజర్ ఇవి వచ్చాయన్నమాట ఆయుధాలు. మనం చూస్తూ ఉంటాం కదా, చిన్నప్పుడు మనం ఒక చిన్న చిన్న పిస్టల్ లాంటివి లైట్ ఉంటాయి, లైట్గా ఎర్రటి లైట్ వస్తూ ఉంటుంది. అది ఇలా మనం ఇటుపక్క ఇళ్ళ మీద వాటి మీద వేస్తూ ఉంటే అది మనకి ఒక రకమైన ఆనందాన్ని ఇచ్చేది. అది చాలా తక్కువ పవర్ అన్నమాట. ఆ పవర్ని అలా పెంచుకుంటూ 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 వెళ్తే వాటికి ఎంత శక్తి ఉందంటే చక్కగా ఒక ఆకాశంలో వెళ్ళినటువంటి విమానాన్ని కూడా కూల్చివేయగల శక్తి వాటికి ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లోంచి ఎవరైనా సరే పాకిస్తాన్ సంబంధించింది కానీ, లేకపోతే వేరే తీవ్రవాదులు ముసుగులో ఉన్న ఇది ఖలిస్తాన్ వాదులు కానీ ఎవరైనా సరే అలాంటి ఆయుధంతో ఈ ఇంజిన్ల మీద ప్రయోగించి ఆ రెండు ఇంజిన్లని ఆగిపోవడానికి ప్రయత్నం చేశారేమో అని ఒక వాదన వినిపిస్తోంది. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే వాస్తవాలు తెలిసే వరకు అన్నీ అర్ధ సత్యాలే, ఏది నిజమైన సత్యం కాకపోవచ్చు. కానీ మనం ఒకదానికి నిర్ధారణకు వచ్చే ముందు అన్ని రకాల ఆలోచనలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఉంది బాధ్యత. సరే, దీన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే అండ్ ఈజియెస్ట్ మోడ్ టు డూ ఏ లాట్ ఆఫ్ డ్యామేజ్ అండ్ ఎ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ ఇండియా. ఎందుకంటే సుమారు 240 మందిని ఒకే ఒక్క దీంతో చంపివేయటం అనేది ఎంత దారుణమో అనేది ప్రపంచానికి అందరూ మనం విస్తుపోయినట్టు చూస్తున్నాం. మరి అలాంటి దాంట్లో పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తారు ఈ టెర్రరిస్టులు. వాళ్ళకి కావాల్సిందంటే దేవుని ముసుగులో వాళ్ళ యొక్క దర్జాలు, వాళ్ళ యొక్క అనుభవాలు, ఆనందాలు, సంతోషాలే. కానీ నిజమైన దేవుడు ఎవడైనా సరే ఇలా దౌర్భాగ్యంగా మీరు మనుషులు చంపంటారా? ఎందుకంటే ప్రతి మతం కూడా చెప్తుంది నేనే మనుషులు సృష్టించాను అని. మనంతా కూడా దేవుని తండ్రి అంటాం. మనందరం దేవుని తండ్రి అన్నప్పుడు మన బిడ్డలమైన మనందరినీ కూడా దేవుడు ఒకరినొకరు చంపుకోరా అంటారా? మనమే మన బిడ్డల్ని అరే నువ్వు అన్నం చంపరా, నువ్వు తమ్ముని చంపరా అంటామా? అనం కదా. మరి అలాంటప్పుడు ఈ దౌర్భాగ్యపు ఆలోచన ఎందుకు వస్తుందో తెలియదు. ఇది కేవలం మనుషుల్లో వచ్చిన రాక్షస వికృత తాండవం అంతా. మరి ఇలాంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. మరి ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.